హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉప్పల్ శిల్పారామం పార్ట్ 2 అండి. ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వెనక్కి వస్తే ఇట్లా ఫుడ్ స్టాల్ ఉంటుంది మనకి. ఇటు సైడ్ చూసుకుంటే ప్లే గ్రౌండ్ అండి, చిన్నపిల్లల కోసం. 10 years బిలో వాళ్ళకి మాత్రమే, పెద్దవాళ్ళు యాక్టివిటీ చేయడానికి లేదు. ఇది క్లైంబింగ్ యాక్టివిటీ అండి. ఇక్కడ వచ్చేసి ఉయ్యాలలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఉయ్యాలలు. 3-4 దాకా ఉన్నాయి. ఇలా చూడండి, బాగా స్టైల్గా పెట్టారు కదా. తాటి చెట్లు ఉంటాయి కదా, వాటితోటి క్రియేట్ చేశారు. చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా. ఇలా రౌండ్గా తిరగడానికి ఉంటుంది. ప్లస్ ఇలా చిన్నపిల్లలు కూర్చొని తిరిగే బొమ్మలు ఉంటాయి, అలా ఊయలలు ఉంటాయి. ఇట్లా రౌండ్ షేప్లో తిరిగే యాక్టివిటీ ఉంటుంది. మా అఖిల్ హరీష్ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు రెడీగా ఉన్నారనమాట క్యూలో. ఎప్పుడు వీళ్ళు దిగితే అప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎక్కిద్దామని. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు కూడా భలేగా రౌండ్గా తిరిగే దాంట్లో వాళ్ళు చాలా డేర్గా నిల్చున్నారని చెప్పాలి. నాకైతే భయం వేసింది, నేను చేశాను కానీ నేను ఆ వీడియో పెట్టలేకపోయాను. అది నాకు చాలా భయం వేసింది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అదే ఇద్దరు కూర్చొని ఆడుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి, ఈ క్లిప్ ఎందుకు వేసానంటే, మా అఖిల్ గారు డల్ అయిపోయాడు. వాడిని చూడండి ఎలా కళ్ళు మూసుకున్నాడో, కింద పడిపోయాడు. అసలు వాడికి బాగా కళ్ళు తిరిగాయి. మాకైతే చాలా నవ్వు వచ్చింది, మేము చాలా ఎంజాయ్ చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆర్ట్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళు హ్యాండ్ తోటి చేసినవి. పూసలతోటి ఎంత బాగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి చిన్న చిన్న బ్యాగ్స్ లాగా క్రియేట్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి వుడ్ తోటి తయారు చేసినవి, బుట్టల్లాగా, ఇంట్లో డెకరేషన్ వస్తువుల్లాగా కలర్ఫుల్గా వాటికి డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. హ్యాండ్మేడ్, మొత్తం హ్యాండ్మేడ్. ఇట్లా ల్యాంపుల్లాగా కూడా ఉన్నాయన్నమాట, వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. ఇట్లా చూడండి, చిన్న చిన్న చైర్స్, డిజైన్ డెకరేషన్ ఐటమ్ లాగా ఇంట్లో పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి డ్రాయింగ్స్, ఆర్ట్స్ అన్నమాట. చూడండి, చాలా బాగున్నాయి కదా. నేను చూశాను, నాకు చాలా అంటే అన్నీ నచ్చాయి. ఒకటి నచ్చలేదు, ఒకటి నచ్చిందని ఏం లేదు. ఇక్కడ చూడండి, మన చేతితోటి మనమే ఒక పాట్ లాగా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ దాని పక్కన వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ప్లస్ ఇట్లా బ్యాగ్స్, కీ చైన్స్, ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఇక్కడ చూసుకుంటే, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా బొమ్మల కొలువు అని, బొమ్మల కొలువు పెట్టుకోవడానికండి అవి. మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. బొమ్మల కొలువు ఏ ఫెస్టివల్కి అయితే పెడతారు అనేది నాకు కామెంట్ చేయండి, మీకు తెలుసుంటే. నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను అది. ఇక్కడ చూడండి, పజిల్ లాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వుడ్ తోటి చేసిన బొమ్మలు ఉన్నాయి, పజిల్స్ ఉన్నాయి. ఇక్కడ పూజకి సంబంధించిన సామాన్లు, చిన్న చిన్న బొమ్మలు, ఫోటో ఫ్రేమ్స్, దేవుళ్ళవి. ఇక్కడ చూడండి, కళ్యాణం జరుగుతున్న ఫోటో ఉంది చూడండి, చాలా బాగుంది కదా, సీతారాముల కళ్యాణం. ఇక్కడ ఇలా ఉంది ఆర్ట్. ఇవి వచ్చేసి పింగాణితో తయారు చేసినవండి. ఇవి ప్లాస్టిక్ కాదు, పింగాణితో తయారు చేసినటువంటి ఫ్లవర్ పాట్స్ చాలా ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. శంఖాలు, చిన్న చిన్న గవ్వలు. ఇవి చూసుకుంటే అది గుజరాతీనో మరాఠీనో అంటారు కదా, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్. అది నాకు క్లారిటీగా తెలియదు ఎవరి ట్రెడిషనల్ అనేది, అంటే నాకు అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లేడీస్ కోసం బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఇది లైవ్ ఆర్ట్ అనమాట, మన ముందు గీసిస్తారు. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అవి ఉన్నాయి లేడీస్ కోసం, హ్యాండ్మేడ్ అంతా. ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పజిల్స్, ప్లస్ బొమ్మలు కొలువు పెట్టుకోవడానికి చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కీ చైన్స్ ఉన్నాయి.
డిజైన్ బొమ్మలలో ఇది ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి డిఫరెంట్. ఇది వీడియో లెంత్ అయిపోవడం వల్ల మీకు ఇలా స్పీడ్గా చూపిస్తున్నారు. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతాయండి. మీరు చాలా వస్తువులు బై చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా మీకు కావాల్సినవి బై చేసుకోవచ్చు. చూడండి ఫ్లవర్ పాట్ చూడండి, ఇంట్లో అది పెడితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి లేడీస్ ఐటమ్స్ అండి, డెకరేషన్ ఐటమ్స్. మీకు ఇప్పుడు ఒక డెకరేటివ్ ఐటమ్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇంట్లో మ్యాట్స్, ఫ్లోర్కి కింద వేసుకోవడానికి ఉంటుంది కదా పెద్దవి, అవి అనమాట. ఇదేనండి నేను మీకు చూపిస్తాను. నాటు బైక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూడండి, ఇదంతా ఐరన్ తోటి ఇట్లా మోల్డింగ్ చేసి వాటి మీద డిజైన్స్ వేసి ఇలా డిఫరెంట్ ఐటమ్లలో డిఫరెంట్ టైప్లలో చేశారు కదా, చాలా బాగున్నాయి అవి. అంతా ఐరన్ తోటి వాళ్ళు డెకరేటివ్గా చేసిన ఐటమ్స్ అండి. మనిషి బొమ్మలాగా, ఇట్లా నెమలిలాగా, దేవుళ్ళ బొమ్మల్లాగా, ఇట్లా రథాల్లాగా చాలా చేశారు. గుర్రాలు అవి చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూసుకుంటే వాచ్ టైప్లో కూడా చేశారు, గోడ గడియారం లాగా. ఇవి చూసుకుంటే పింగాణి వస్తువులండి, మన ఇంట్లో డెకరేషన్కి పెట్టుకోవడానికి, ప్లస్ పూల మొక్కలు పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి. పెద్దవి, చాలా పెద్ద సైజులలో కూడా ఉన్నవి. ఇవి వచ్చేసి దేవుడి బొమ్మల్లాగా నాకు కనిపిస్తున్నాయి కదా, అవి వాటర్ ఫౌంటైన్ దగ్గర, మొక్కల దగ్గర పెడతారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి పింగాణి గ్లాసెస్, కప్స్, ఇంకా జార్స్, పచ్చళ్ళు పెట్టుకోవడానికి జార్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి వుడ్ వర్క్ అనమాట. ఇది టోటల్ వుడ్ తోటి చేసిన ఐటమ్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న మంచాల్లాగా డెకరేటివ్ ఐటమ్స్ చిన్నవి చాలా బాగున్నాయి. మిర్రర్స్, కప్స్, ఇంకా చూడండి సైకిల్ లాగా, రిక్షా లాగా మిర్రర్స్ చూడండి చాలా బాగున్నాయి. పాట్స్, ఫ్లవర్ పాట్. ఇప్పుడు డే వ్యూ చూసుకున్నాం కదా, ఇది నైట్ వ్యూ అనమాట. డ్యాన్స్ చేసేది వాళ్ళు. ఈ టైంకి నేను కరెక్ట్గా 2 hours అయింది నేను దాంట్లోకి ఎంటర్ అయ్యి, అయినా కానీ చూడండి ఎంతమంది ఉన్నారో క్రౌడ్. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఉన్నారు, ప్లే గ్రౌండ్లో ఉన్నారు, స్టార్టింగ్లో వాటర్ ఫౌంటైన్ దగ్గర ఉన్నారు, అంతా క్రౌడ్, షాప్స్ దగ్గర ఉన్నారు. చాలా మంది వచ్చారండి. చాలా మందికి చాలా బాగా నచ్చాయి, చాలా వస్తువులు బై చేశారు. మీరు కూడా వెళ్ళండి, మిస్ అవ్వకండి. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ దగ్గర నైట్ వ్యూ ఇలా ఉంది, లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎక్కడ చూసినా జనాలే అండి, ఫోటో దిగడానికి ప్లేస్ కూడా లేనంత మంది ఉన్నారు. చాలా బాగుంది కదా. దాని ఎదురుగా చూసుకుంటే వ్యూ ఇలా ఉంది. చిన్నపిల్లల్ని ఎక్కించి ఆ గుర్రాల మీద వాళ్ళు ఫోటో తీస్తున్నారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా. చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. మంచిగా అక్కడ స్నాక్స్ కొనుక్కొని తినుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. చాలా మంది వచ్చి, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా మంది వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ అండి. లోపల నుంచి బొమ్మల కొలువు దీపావళి రోజు పెడతారండి. ఇది వచ్చేసి బయట నుంచి వ్యూ. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఆపోజిట్లో ఒక చిన్న పిల్లలకి ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇదేనండి, ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే. ఇంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.